ఆడవాళ్లలో మనము సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం చేసే మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ స్కాన్ అన్నమాట. సో ఈ స్కాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు నేను చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్కాన్ మనము యూజువల్లీ ఇంటర్నల్ స్కాన్ చేస్తామండి. వెజనల్ స్కాన్ మీరు యూజువల్లీ యూరిన్ ఫిల్ చేసుకొని రావాల్సిన పని లేదు. మామూలుగా అయితే వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ మొత్తం ఎంటీ చేసుకున్న తర్వాత వెజనల్ స్కాన్ చేస్తాము. కొంతమందికి పైనుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మీరు బ్లాడర్ ఫిల్ చేసుకోమని చెప్తూ ఉంటాము. రెండోది స్కాన్ పీరియడ్ టైంలో ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో పీరియడ్ లో ఉన్నాము, అన్కంఫర్టబుల్ గా ఉంటది, బ్లీడింగ్ అవుతుంది కదా, ఎట్లా చేస్తారు అని అడుగుతారు. నిజానికి మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ఎవాల్యుయేషన్ పీరియడ్ టైంలోనే అవుతుంది. అండ్ యూజువలీ చాలా మటుకు ట్రీట్మెంట్స్ కూడా పీరియడ్ వచ్చిన రోజు నుంచి ఎక్కువ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా పీరియడ్ టైంలో కూడా మనం స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడోది వచ్చేసి స్కాన్ అనేది ఫాస్టింగ్ లో చేసుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారని చాలా సార్లు పేషెంట్స్ ఏమి తినకుండా వస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ కి ఫాస్టింగ్ లో రావాల్సిన అవసరం లేదు, మీరు నార్మల్ గా రావచ్చు. అండ్ ఇది ఏ టైంలో అయినా మనం చేసుకోవచ్చు. సో దీనికి ఏమి స్పెసిఫిక్ గా ఫాస్టింగ్ అనే ప్రికాషన్ అవసరం లేదు. ఫోర్త్ థింగ్, చాలా సార్లు ఇంటర్నల్ స్కాన్ అనగానే ఆ ప్రోబ్ చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు, చాలా పెయిన్ ఉందని అనుకుంటూ ఉంటారు. మీరు ఎంత రిలాక్స్డ్ గా ఉంటే అంత ఈజీగా కంఫర్టబుల్ గానే ఈ స్కాన్ అయిపోతుందండి. భయం గనక ఉంటే ఒక టిప్ ఫాలో అవ్వచ్చు మీరు. సో బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అనేది చేసుకుంటూ మీరు చాలా ఫ్రీగా, కింద ఎంత ఫ్రీగా పెడితే అంత ఈజీగా ఈ స్కాన్ అవుతుంది. చిన్న చిన్న విషయాలు మీరు గమనించుకుంటే ఈ స్కాన్ చాలా ఈజీగా అవుతుంది.